క్షేత్రే కురుపురే సిద్ధం సిద్ధారాధ్యపదాంబుజం శ్రీపాదవల్లభం వందే ఆర్తత్రాణపరాయణం. సమస్త శాస్త్రముల యొక్క సారాన్ని సంక్షేపంగా అందిస్తున్నాం. ప్రాచీన శాస్త్రాలన్నీ విద జ్ఞానే అనే ధాతువు నుంచి వేదం అనే శబ్దం పుడితే తెలుసుకోవటం అనేటటువంటిది వీటన్నిటికీ మూలం అని మన భారతీయుల యొక్క తాత్పర్యం. అయితే వేదశాస్త్రములన్నీ కూడా ఈ సమస్త సృష్టికి మూలమైనటువంటి ఒక తత్వాన్ని చెప్తున్నాయి. విశ్లేషించి మనందరం కూడా భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. భగవంతుడిని రాముడనో, కృష్ణుడనో, శివుడనో, అమ్మవారనో ఏదో ఒక నామరూపాలతో మనందరం ఉపాసన చేస్తూ ఉంటాం, సేవిస్తూ ఉంటాం. దాని గురించి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నామరూపాత్మకం జగత్ బ్రహ్మేత్యుపాసీత, శివేత్యుపాసీత, విష్ణురిత్యుపాసీత, దేవీత్యుపాసీత అని ఎక్కడా వివరణ లేకుండా బ్రహ్మేత్యుపాసీత, సమస్త సృష్టికి మూలమైనటువంటి పరతత్వం ఏదైతే ఉందో అదే బ్రహ్మని కానీ, అదే విష్ణువని కానీ, అదే శివుడని కానీ, అదే అమ్మవారని కానీ ఉపాసన చేయాలి. కానీ ఏ దేవతనైనా ఆ దేవతే ఇంకా ఏ దేవత లేదు అనే భావంతో ఎవరూ సేవించకూడదు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అయితే ఇది చెప్పడం చాలా తేలిక, కానీ దాన్ని ఆచరణలో వెళ్ళడం కొంచెం కష్టం. ఎందుకంటే భక్తి అనేది కలిగిన వాడు ఆ భావంతో, తదేక భావంతో ఉంటాడు, ఏకాంతిక భక్తితో. అందుకని ఇతర దేవతల్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అది చాలా దోషమని శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. అయితే ఇలా ఒక దేవతని సేవించి ఇంకో దేవతని కనుక అంగీకరించలేకపోతే అలాంటి వాడు సత్యాన్ని అందుకోగలడా అంటే అందుకోలేడని కూడా అవే శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే దేవతల్ని ఆరాధించేటప్పుడు సహస్రనామాలతో కీర్తిస్తుంటారు. ఆ సహస్రనామాలు అన్నీ కనుక చూస్తే అన్ని సహస్రనామాల్లో దేవతలందరికీ ఒక సామరస్యం కనిపిస్తుంది. అయితే ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అంటే దీని అంతటిని గురించి మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు బ్రహ్మగారు ఉన్నాడు, ఆయన సృష్టి చేయాలి. విష్ణువు ఉన్నాడు, ఆయన కాపాడాలి. శివుడు ఉన్నాడు, ఆయన సంహారం చేయాలి. ఇవి వాళ్ళ యొక్క ప్రవృత్తులు. ఆ గుణాలతో సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే ప్రవృత్తులతో వాళ్ళ పని చేయటం వరకే వాళ్ళ యొక్క ధర్మాలు. కానీ వాళ్ళు సేవిస్తున్నారు కదా అని మనం వాళ్ళని సేవించాము, పూజలు చేశాం కదా అని మన ప్రారంధాన్ని తగ్గించేందుకు మాత్రం అవకాశం లేదు. ఏ పరిస్థితిలో కూడా సంస్కారం కలుగుతుంది తప్ప మనకి మన ప్రారంధాలు అయితే పోవడానికి వీల్లేదు. అందుకే వాళ్ళు బాగా ఆలోచన చేసి సత్యాన్వేషణ ద్వారా ఒక సద్గురువు కనుక ఉన్నట్లయితే ఆయనే ఇది చేయగలుగుతాడు, ఇంకెవరూ చేయలేరు అని చెప్పారు. దీనికి ఆధారం ఎట్లంటే, యోగతత్వోపనిషత్తులో పార్వతీదేవి అడుగుతుంది పరమేశ్వరుని, మీరు ఎన్నో ఆగమశాస్త్రాలు చెప్పారు, ఎన్నో విన్నాను, కానీ సామాన్య మానవుడు ఇవన్నీ చదివి అర్థం చేసుకోలేడు కదా, మరి వాడి పరిస్థితి ఏమిటి, ఒక్క మాటలో చెప్పండి అని అడిగింది. అడిగితే శంకరుడు సమాధానం చెబుతాడు, నహి సిద్ధోపాయం వినా అని. మరియు ఒక సిద్ధ పురుషుని యొక్క సహాయంతోనే తరించాలి, మరొక మార్గం లేనే లేదు అన్నాడు. అంటే ఒకడు సాధన చేసి కృతకృత్యుడై ఆ సత్యాన్ని తనలో ఎనలైజ్ చేసుకున్నాక దాన్ని ఇంకో శిష్యుల్లో, ఇంకో వ్యక్తిలో ఎవల్యూట్ చేయగలుగుతాడు. అదే సిద్ధ మార్గం. దీనికోసం ప్రతివాడు సత్యాన్వేషణ చేయలేక, అసలైన మార్గాన్ని పొందలేక బాధపడుతున్న రోజుల్లో జగత్తును ఉద్ధరించడం కోసం శివశక్తుల యొక్క సామరస్యంతో దక్షిణామూర్తి గురుతత్వం, అలాగే లక్ష్మీనారాయణ తత్వంతో హయగ్రీవుడు గురుతత్వం అలా అవతరించున్నారు. కానీ ఇందులో కూడా శివుడు, విష్ణు అనే భేదం ఉండేటప్పటికి దాన్ని అందుకోలేకపోయారు జనం. దానివల్ల త్రిమూర్త్యాత్మకంగా దత్తాత్రేయులు వారు అవతరించి సమస్త జగత్తుని ఉద్ధరిస్తూ ఆ మార్గాన్ని నిష్కంటకం చేశారు. ఆ దత్తాత్రేయులు వారు చిరంజీవి, స్మర్తృగామి. ఒక్కసారి స్మరిస్తే చాలు ఎదురుకుండా ఉండి భక్తుల్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకసారి దళాదురుడనే మహర్షి ఈ చెప్పుకుంటున్న మాటలన్నీ సత్యసమ్మతములు కావని చెప్పి తను అందరిలో ఉండగా, ఊరికే ఎవరైనా ఒకళ్ళు కొంచెం గొప్పతనం ఉంటే పొగుడుతారయ్యా, మనందరం కూడా తపస్సు చేసేవాళ్ళమే కదా, తపస్సు యొక్క ప్రభావాలు మనం తెలియని వాళ్ళం కాదు కదా అని అంటాడు. అంటే మిగిలిన దృష్టి అలా కాదు, దత్తాత్రేయులు వారు మాత్రమే దీన్ని సాధించారంటే ఆయన అక్కడ కూర్చొని ఒక్కసారి గురుదేవదత్త 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 అని పిలుస్తారు. పిలిచేటప్పుడు దత్తాత్రేయులు వారు ప్రకటమయ్యారు. ప్రకటమై ఎందుకు పిలిచారు, ఏం కావాలన్నారు. అసలు నాకు నీ మీద నమ్మకమే లేదయ్యా, వీళ్ళందరూ చెబుతుంటే నేను ఖండించాను, విమర్శించాను, మరి ఏమాత్రము నీ మీద భక్తి లేకపోయినా నువ్వు ఎలా వచ్చావు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, నన్ను
అభక్త్యావా సుభక్త్యావా, భక్తి ఉన్నా భక్తి లేకపోయినా ఎవరు నన్ను ఏకాగ్ర చిత్తంతో భావన చేస్తారో అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వస్తాను, ఇది నా వ్రతం, నా నియమం అన్నాడు దత్తాత్రేయుల వారు. నీకేం కావాలో చెప్పు, నీ కోరిక తీరుస్తానన్నాడు. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నాడు. సరే, అరణ్యంలో తపస్సు చేస్తున్నావు కదా, నీ శరీరం వజ్రంలా ఉండి క్రూర మృగాల వల్ల క్రూర జంతువుల వల్ల నీకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు నేను వజ్రకవచం చెబుతున్నాను అని చెప్పి ఆయన తన వజ్రకవచాన్ని ఆయనకి ఆశీర్వదించి ఇచ్చాడు. ఆ విధమైనటువంటి దీక్ష బట్టి సమస్త జగత్తుని ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి ఆ దత్తప్రభువు ఆయన ఉన్నా కూడా ఆయన ఉపయోగించుకోలేని స్థితిలో సమాజం ఉంది. అలాంటి సమయంలో వీళ్ళనందరినీ సంస్కరించడం కోసం, ఉద్ధరించడం కోసం మొట్టమొదటిసారి శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురంలో అవతరించారు. ఆయన శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించిన రోజు ఆ ఉత్తమ సంస్కారం కలిగినటువంటి సుమతి అప్పలరాజ అనే దంపతులు వాళ్ళ ఇంట్లో ఆ రోజు పితృకార్యం జరుగుతుంది. పితృకార్యం రోజు భిక్షువుడు వచ్చినా కూడా ముందు వాడి అతనికి ముష్టి వేయరు మన వాళ్ళు, మన సంప్రదాయంలో. అలాంటిది అడగగానే ఆవిడ వెళ్ళి ఆయనకి భిక్ష ఇచ్చింది, నమస్కారం చేసింది. వెంటనే అమ్మా అని పిలిచాడు ఆయన. అమ్మా అని పిలిస్తే నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నువ్వు ఏ నోటితో అమ్మా అని పిలిచావో దాన్ని సార్థకం చేయమని అడిగింది ఆ తల్లి. అడిగితే తథాస్తు అని ఆయన వరం ఇచ్చి, నేను నీ కడుపును పుడతాను, అన్నీ చేస్తాను, కానీ నేను వెళ్ళిపోదలుచుకున్నప్పుడు వెళ్ళిపోతాను, అప్పుడు నన్ను ఆపకూడదు అని చెప్పి మాత్రం ఒక కండిషన్ పెట్టి ఆయన అదృశ్యమయ్యాడు. తర్వాత ఆ తల్లి గర్భవాసంలో శ్రీపాద శ్రీవల్లభులుగా ఆయన అవతరించారు. ఆయన బయలుదేరి వెళ్ళిపోయే సమయంలో ఆవిడికి అంతకుముందు ఒక కుంటి కొడుకు, ఒక మూగ కొడుకు ఉన్నారు. కళ్ళు లేవు, కాళ్ళు లేవు, నోరు మాట లేదు. అలాంటి పిల్లలతో బాధపడుతూ, నాయనా వీళ్లతో నేను ఈ యాత్ర ఎలా చేయాలి, జీవయాత్ర అని అడిగింది. ఆయన వెంటనే ఒక్కసారి జన్మ జన్మాంతరాల సుకృతమైనటువంటి ఆ దత్తప్రభు యొక్క దీక్ష అయినటువంటి జనోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఆ సోదరులిద్దరిని చేత్తో స్పృశించాడు. స్పృశించగానే గుడ్డివాడికి కళ్ళు వచ్చినాయి, మూగవాడికి మాట వచ్చింది, కాళ్ళు వచ్చినాయి. వాళ్ళందరినీ చూసి, అమ్మ వీళ్ళిద్దరూ మహాపండితులు అవుతారు, వాళ్లతో నువ్వు సుఖ సంతోషాలు పొందగలుగుతావని చెప్పాడు. ఏ భగవంతుడిని తన హృదయంలో పెట్టుకొని ఏ సామర్థ్యం పొందుతున్నాడో ఆ సామర్థ్యం ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయటమే ఈ అవతార ప్రయోజనం అని చెప్పి శ్రీపాద శ్రీవల్లభులు గారు నిరూపిస్తూ మనకి ఆ కళ్ళు లేనివాడి కళ్ళు తేవటం, అలాగే మాట లేనివాడికి మాట ఇవ్వటం, కుంటివాడికి కాళ్ళు వచ్చేటట్లు చేయటం, ఇది ఎలా జరుగుతుంది, ఇది ప్రాక్టికల్గా ఆలోచన చేసినట్టయితే కుదురుతుందా అని చెప్పి మనందరికీ ఒక అనుమానం వస్తుంది. కానీ ఇదే సిద్ధశక్తి యొక్క మహిమ, గొప్పతనం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుడిని బట్టి ఆరోగ్యం వస్తుంది అని చెప్తారు. తపస్సు అంటే సూర్యుని యొక్క ఏ దివ్య శక్తి ఉంటుందో దాన్ని మన యొక్క వ్యష్టి ప్రాణంలో సమావేశపరుచుకొని మన ప్రాణంలో ఉండే భావ కాలుష్యాన్ని, కర్మ కాలుష్యాన్ని తొలగించి మన ప్రాణాన్ని ఉద్దీపింపజేస్తే ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమాలను ఇదే విధంగా చేయగలుగుతాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగా సవితతో సంబంధించి సవితృకాఠక చయనం అనేటట్టు ఒక మహాక్రతువు బాపనార్యుల వారి చేత పిఠాపురంలో చేయబడినప్పుడు ఆయన కుమార్తె యందు దత్తాత్రేయులు వారు శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు. ఎన్నో అద్భుతమైన లీలలు పిఠాపురంలో వారు చూపించారు. ఆ తర్వాత పిఠాపురం నుంచి వెడుతూ ఆయన ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు, వెళ్ళొస్తారని చెప్పారు, అదృశ్యమైపోయారు. ఆయన అక్కడి నుంచి బదరీ క్షేత్రానికి వెళ్ళారు. ఈ భారతదేశంలో ధర్మరక్షణ తత్పరులై దీక్ష పెట్టినటువంటి నరనారాయణులనే మహాతపస్సుల దగ్గరికి ఆయన వెళ్ళి తన కార్యక్రమాన్ని ఇలా ఉంటుందని నిర్దేశించుకున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా కాశీ వచ్చారు. అక్కడి నుంచి డైరెక్ట్గా కాశీ వచ్చి కాశీ క్షేత్రంలో కొంతకాలం ఉన్నారు. కాశీ క్షేత్రానికి ఒక వరం ఉంది. ఏమిటంటే ప్రతి కాలంలో కూడా పరిపూర్ణ బ్రహ్మవేత్త ఒక ఆయన కాశీలో ఉంటారు. శివుని యొక్క వరం అది. ఆ వరాన్ని అనుసరించి పిఠాపురంలో కాశీలో పిఠాపురం నుంచి వెళ్ళినటువంటి దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభులు అక్కడున్న బ్రహ్మవేత్తలతో కలిసి చర్చించి వారికి ఉన్నటువంటి సంశయాలు నివారించి కొంతకాలం కాశీలో ఉండే విద్వద్గోష్ఠుల్లో పాల్గొని అక్కడి నుంచి ఆయన గోకర్ణ క్షేత్రానికి వచ్చారు. గోకర్ణ క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటిది. గోవు యొక్క చెవి ఆకారంలో ఆ రావణాసురుని చేత తిప్పబడి ఆ శివలింగం అలాంటి ఆకృతిని పొందింది. అందుకని దాన్ని గోకర్ణ క్షేత్రం అంటారు. అది తపోరూపమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో కొంతకాలం ఉండి అక్కడ ఉండే ఉపాసకులు, పండితులు మొదలైనటువంటి సిద్ధపురుషులు అందరినీ కూడా ఆయన అనుగ్రహించి
కొంతమందికి కావలసిన జ్ఞానబోధ చేసి అక్కడి నుంచి శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం వచ్చి శ్రీశైల పర్వతంలో గుహాంతర్భాగాల్లో ఉన్నటువంటి సిద్ధ పురుషుల్ని, తపస్సంపన్నుల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకున్న సంశయాలన్నీ పోగొట్టి కాశీక్షేత్రంలో వృద్ధ మల్లికార్జున, శ్రీ మల్లికార్జున ఈ దేవతల్ని ఆయన సేవించేటటువంటి భక్తకోటిని అందరికీ కూడా కొన్ని సూచనలు చేసి అక్కడి నుంచి కురుపుర క్షేత్రానికి వచ్చారు. కురుపుర క్షేత్రంలో శరీరం వదిలే వరకు ఉన్నారు. వారు చేసిన తపస్సు యొక్క ఆ రేడియేషన్, తపస్సు చేస్తుంటే మనలోంచి వచ్చే అద్భుతమైన తేజో విశేషం ఈ క్షణానికి కూడా కురుపుర క్షేత్రంలో ఉంది. వారు ఒక వరం ఇచ్చారు. ఎవరైతే నన్ను దర్శనం చేసుకోవాలనే ఆకాంక్షతో కురుపురం వస్తారో వాళ్ళందరినీ, ప్రతి యాత్రికుడిని నేను వ్యక్తిగతంగా కలిసి ఆశీర్వదిస్తాను, వారిని ఆశ్వాసిస్తాను అని చెప్పి ఒక వరం ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు కలియుగం యొక్క ప్రభావం చేత ఇవాళ ఎంతోమంది భక్తులు వెళ్తున్నప్పటికీ వెళ్ళటము రావటము గురించిన ఆలోచనలు తప్ప స్వామి ఇచ్చిన వరాన్ని గురించి అందరూ ఆలోచించుకోలేకపోతున్నారు. అయినప్పటికీ ఆయన అక్కడ ఎన్నోసార్లు అంతమందికి దర్శనం ఇస్తూనే ఉన్నారు. నేను స్వయంగా కురుపుర క్షేత్రానికి 4 సార్లు వెళ్ళాను. వెళ్ళి స్వామివారిని సేవించి స్వామివారి యొక్క చరిత్ర అంతటినీ సంగ్రహంగా నేను అష్టోత్తర శతనామాలతోటి, స్తోత్రాలతోటి, అలాగే కరావలంబ స్తోత్రంతో ఆరాధించి అక్కడ కూర్చున్నప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో స్వామివారి దర్శనమిచ్చి నాకు కూడా ఎన్నో సూచనలు చేశారు. అలాంటి ఆ సిద్ధపురుషుల యొక్క కృపతో మనందరం కూడా దైవాన్ని తొందరగా తెలుసుకోగలుగుతాము, దైవానుగ్రహాన్ని తొందరగా పొందగలుగుతాము, అలాగే యోగ సిద్ధిని పొందగలుగుతాము. మన శరీరంలో పాదాది శిరపర్యంతం, శీర్షాది పాదపర్యంతం రక్తము, నరాలు, కండరాలు మొదలైనటువంటి ఎముకలు మొదలైన సమస్త అవయవాల్లో కూడా ఎలాంటి తేడా లేకుండా మనం ఆరోగ్యవంతులుగా ఉండి భగవంతుడిని ఆరాధించుకునేటటువంటి చక్కని ఉత్తమ సంస్కారాన్ని పొందగలుగుతాము. వీటన్నిటికీ కూడా మంచి రూపకల్పన మన శాస్త్రాల్లో ఉన్నది. ఏం చెప్పారంటే, పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో అదే ఈ జన్మలో వ్యాధి రూపేణ బాధతే, దానికి ఏదో రకమైన శాంతి ప్రాయశ్చిత్తములు చేసుకొని మనం తరింపజేసుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ సిద్ధపురుషులు ఒక 3 సంవత్సరాలు చేయగలిగే కష్టాన్ని 3 రోజుల్లో లేదా 3 గంటల్లో తగ్గించి అనుభవింపజేసి దాన్ని పోగొట్టి భక్తుల్ని ఉద్ధరించగలుగుతారు. ఆ శక్తి సిద్ధపురుషులకు మాత్రమే ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఎవరికి అందుబాటులో ఉండదు. ఒక సిద్ధపురుషుడు అంటే ఈ జన్మలో తల్లి గర్భవాసంలో పడి దగ్గర నుంచి శరీరం వదిలే వరకు కూడా నిరంతరం అతనికి ఆత్మావలోకనం ఉంటుంది, ఆత్మను దర్శనం చేస్తూనే ఉంటాడు. సిద్ధపురుషుడు అంటే అతని ప్రాణం అతనిలో ఉన్న వ్యష్టి ప్రాణం సమిష్టి ప్రాణమైన సూర్యుడితో సంబంధపడుతూ సమస్తమైనటువంటి గ్రహ నక్షత్ర యోగములతో కూడా సంచరిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళనే సిద్ధపురుషులు అంటారు. సిద్ధపురుషులు అవసరమైతే వాళ్ళ శరీరాన్ని ఒకేసారి నిర్మాణ శరీరం చేసుకొని 100 చోట్ల ఉండగలుగుతారు. ఒకేసారి నిర్మాణ చిత్తంతో అనేక మందిని అనుగ్రహించగలుగుతారు. అలాంటి సామర్థ్యం కలిగినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన జీవిత చరిత్రలో ప్రతి యోగ శాస్త్రానికి, ప్రతి ధర్మశాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణని అక్కడ మనందరికీ అందించారు. అలాగే ఆయన శరీరం వదిలిన తర్వాత అక్కడ సహస్ర బ్రాహ్మణ భోజనం చేయించాలనే ఉద్దేశంతో ఒక భక్తుడు వచ్చాడు. వస్తే దొంగలు అతని దగ్గర డబ్బులు ఉన్నాయని తెలుసుకొని అతని తల నరికి వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకుని వెళ్ళబోతుంటే త్రిశూలధారిగా అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చంపి ఆయన ఆ భక్తుడికి ఒక్కడు మాత్రం నేను దొంగలతో కలిసి ఉన్నాను కానీ దొంగని మాత్రం కాదు, నన్ను అనుగ్రహించడానికి పాదాల మీద పెడితే శరణాగతి ఇచ్చి వాడి చేతిలో విభూతి వేసి తలా ముండెం కలిపి విభూతి రాయమన్నారు. రాస్తే అతను మళ్ళీ బతికాడు. ఆ భక్తుడు బతికి వెళ్ళి దానికి 4 రెట్లుగా 4000 మందికి బ్రాహ్మణ భోజనం చేయించి అక్కడి నుంచి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహాన్ని పొంది వచ్చాడు. ఈ విధంగా ప్రాచీన ధర్మశాస్త్రాల్లో, యోగశాస్త్రాల్లో, పురాణ శాస్త్రాల్లో అనుమానాస్పదమైన అనేక అంశాలకి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని ఇచ్చినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు ఈ క్షణానికి కూడా తన కృషితం చేస్తూ మనందరికీ శాస్త్రాల మీద, వేదాల మీద, యోగశాస్త్రం మీద పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. వారి అనుగ్రహాన్ని పొంది సమస్త భక్తకోటి ఈ భారతీయ ధర్మశాస్త్రాల యొక్క సారాంశాన్ని అందుకోవాల్సిందిగా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నాను.